గతంలో కేసీఆర్ అక్రమ వసూలు చేసి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అనేక ప్రాంతీయ పార్టీలకు డబ్బులు పంపితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణలో కూడా వసూళ్లు చేసి వందల వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అధిష్టానికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కుటుంబ అజమాయిషిలో నడిచేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేటువంటి పార్టీలు, లిక్కర్ మాఫియాను ప్రోత్సహించేటువంటి పార్టీలు. బెల్ట్ షాపులను తీసేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి 7 నెలలలో ఒక్క బెల్ట్ షాపును కూడా తొలగించలేదు. కాకుండా మరిన్ని బెల్ట్ షాపులను పెంచి ప్రోత్సహిస్తున్నాడనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. గెలిచిన వెంటనే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి 7 నెలలు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ ఇంకా 5 నెలలలో 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఎదగనీయరాదు, సీట్లు గెలవనీయరాదని ఎన్ని రకాలుగా అధికారాన్ని అంతా ఉపయోగించి ఇక్కడ రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఆయన సొంత నియోజకవర్గం, సొంత ముఖ్యమంత్రిగా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మహబూబ్ నగర్ పార్లమెంటును, చేవెళ్ళ పార్లమెంటును నేను గెలిపించుకునే బాధ్యతలు తీసుకుంటా, ఇన్ఛార్జిగా వ్యవహరిస్తా అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత మరి ఇన్ఛార్జిగా పక్కన తప్పుకొని ఓడిపోతున్నామని తెలిసి వేరే వాళ్ళ మీద నామమాత్రంగా ఇన్ఛార్జి ప్రకటించారు. కానీ ఆ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్లో దాదాపు 10 నుంచి 11 సార్లు పర్యటించండి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఓడిపోతే నాకు ముఖ్యమంత్రికి అవమానమైనటువంటి ప్రచారం కూడా చేసుకున్నారు. అనేక రకాలుగా ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా ప్రమాణాలు చేసిండు, అబద్ధ ప్రచారాలు.